అసలు ఈరోజు శాటిలైట్ ఛానల్ మనం చేసుకున్నామంటే ముఖ్య కారణం మన మహేష్ అగర్వాల్ సార్. తెలుగు ఛానల్కి ఎంత సపోర్ట్ చేశారో, మరి తెలుగు ఛానల్కి అయితే కనుక 1 year అసలు పేమెంట్ తీసుకోలేదు. నాకు వద్దు, సార్ చెప్పారు నేను చేయాలని చెప్పేసి చేశారు. సేమ్ హిందీ ఛానల్కి కూడా పత్రిజీ చెప్పారు నేను చేయాలి, ఇక్కడ కూడా 1 year మనకు ఫీజు తీసుకోనని చెప్పారు. అండ్ వన్ మీడియా నెట్వర్క్ లిమిటెడ్కి మనకి డైరెక్టర్. సో మహేష్ అగర్వాల్ సార్ గురించి మీ మాటల్లో. మహేష్ అగర్వాల్ సార్ ఈ పిఎంసి దాంట్లో రాకముందు నుంచి మాకు ఫ్రెండ్. నేను నార్త్ ఇండియా ప్రోగ్రామ్స్ అందరు అటెండ్ అవుతుంటారు, రెగ్యులర్ కలుస్తూ ఉంటారు ఆయన. సో గత 2 ఏళ్ళుగా ఎప్పుడు మేము వ్యాలీలో ఉన్నా సార్ వచ్చేవాళ్ళు, అక్కడ మహేష్ అగర్వాల్ సార్ కూడా వచ్చి ఉండేవాళ్ళు. సో ఆయనలో మేము చూసిన ట్రాన్స్ఫర్మేషన్ గత 2-3 ఏళ్ళుగా చాలా అద్భుతమైన, చాలా చాలా చేంజెస్ వచ్చాయి సార్లో. అండ్ ఆయనకి ఎంత ప్లానింగ్ చేసుకొని వచ్చాడు అంటే 2 పిఎంసి తెలుగుకి పిఎంసి హిందీకి ఆయన శాటిలైట్ ఇవ్వాలంటే ఆయన చాలా మహానుభావుడు, ఆయన చాలా గ్రేట్. సార్ అడిగినప్పుడు శాటిలైట్ ఏందబ్బాయి, శాటిలైట్ ఆడుంటుంది ఇది అసలు తెలియదు. ఎంత సింపుల్గా ఉంటారు, ఏమన్నా అంటే ఏమన్నా ఉందా ఆయన దగ్గర అన్నట్టుగా అంత సింపుల్గా మాట్లాడుతూ అద్భుతంగా. అండ్ చాలా గైడెన్స్, అలేఖ్య అమూల్యకి మంచి గైడెన్స్ ఆయన. అండ్ టెస్ట్ చేస్తూ ఉంటారు, ఎంతవరకు ఉన్నారు వీళ్ళు, ఎంతవరకు దిగుతున్నారని, ఎట్లా డెవలప్ చేయాలి అవన్నీ సజెషన్స్ ఇస్తూ ఉంటారు ఆయన. ఆల్వేస్ టెస్టింగ్ మాస్టర్, ఎప్పుడు టెస్ట్ చేస్తుంటాడు వీళ్ళు నిజంగా అది ఉందా లేదా వీళ్ళకని. అండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళామమ్మా, ఆయన ఫస్ట్లో ఆయన చూసినప్పుడు పత్రి సారు శాటిలైట్ గురించి ఆయన దగ్గరికి వెళ్ళమంటాడు ఏంది ఇంతకు, ఆయన దగ్గర శాటిలైట్ కాదు అంటే ఆయన వే ఆఫ్ డ్రెస్సింగ్ కోడ్ ఇవన్నీ చూసి ఆయనకి పాపం ఏదో ఉన్న మామూలు పర్సన్ అని అనుకున్నాం. బాంబేకి వెళ్ళి చూస్తే భాషా స్టైల్లో ఉన్నట్టుంది అది, ఆయన సామ్రాజ్యం అంత పెద్దది. అంత సింపుల్గా సార్ ముందర ఉంటారు ఆయన. సార్ ఏది చెప్తే అది మేము చూసాము అక్కడ. అసలు ఆయన ఫుడ్ అది భోజనం చేయడం, సార్ ఇది చెప్పి ఏది పచ్చళ్ళు వేసి మన ఆవకాయ మాగాయ పెడితే అవి కూడా తినిపించారు సార్ అతని చేత. తినేవాడు అతను, మామూలుగా తినడంట అసలు. వాళ్ళ వైఫ్ చెప్పింది, నేను చూసాను ఎంత చేంజ్ వచ్చింది దీనిలోని, ధ్యానంలో ఇంత మహిమ ఉందని నాకు అర్థమైంది అని ఆమె చెప్పింది. వాళ్ళ మిస్సెస్ ఏమో డైమండ్స్ బిజినెస్ వాళ్ళది, ఆయనేమో టెక్స్టైల్స్ బిజినెస్ ఆయనది. అండ్ ఎన్ని బిజినెస్లు ఉన్నాయి ఆయనకి, ఏం కథ. అంత సింపుల్. అంటే 3 శాటిలైట్లు ఉన్నాయి, ఒకటి కాదు 3 శాటిలైట్లో 2 శాటిలైట్లు మనకే ఇచ్చేసారు, మనకి ఇచ్చారు. అండ్ దాని గురించి కూడా మాట్లాడారు ఆయన, ఎక్కడ మాట్లాడారు కూడా అది ఏం చెప్పాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళాను, వాళ్ళ ఇంటికి వెళ్తే ఒక్కసారిగా షాక్ అయిపోయాను. మహేష్ అగర్వాల్ గారి ఇంటికి వచ్చామో మనం అంటే నా పర్సెప్షన్ ఏమో ఒకలా ఉంది లోపల, ఆయన చూసిన తర్వాత ఫస్ట్ ఇంప్రెషన్. అక్కడ వెళ్ళి చూస్తే దానికి క్వైట్ ఆపోజిట్లో ఉంది. ఒక మనిషి అంత సింపుల్గా ఉండడం అది మహేష్ అగర్వాల్ గారికి చెల్లింది. ఎప్పుడు పత్రి సార్ మాట మాత్రం జబదాటేవాడు కాదు ఆయన. సారే చెప్తే, సార్ నువ్వు వచ్చే అంటే మేము అక్కడ ఉన్నప్పుడే ఫోన్ చేశారు సార్ కేసే అంటే వచ్చేసే ఇప్పుడు అన్నారు. నెక్స్ట్ రాత్రికి ఉండిపోయాడు అక్కడ, వచ్చేసాడు వ్యాలీకి. ఇంకా సార్ పిలిచారంటే టైము సమయము తన బిజినెస్ ఏం లేదు, వచ్చేసేవాడు. లాస్ట్ 3 months నుంచి సార్ బాడీ వెకేట్ చేసే ముందర 3 months నుంచి ఐ థింక్ ఆల్మోస్ట్ ఆయన వ్యాలీలోనే ఉన్నారు, సార్తో పాటే ఉన్నారు. హైదరాబాద్ అంటే హైదరాబాద్ వచ్చేసారు. ఆయన ఒకసారి తన కాంటాక్ట్స్ చెప్పాడు. ఆయన కాంటాక్ట్స్ అన్నీ అంతా 100 crores 1000 crores అన్ని 1000 కోట్ల బిజినెస్ మ్యాన్ల కాంటాక్ట్స్ అని చెప్తున్నారు. నాకు ఒకసారి మతిపోయింది అసలు, ఈయనేంటారు బాబు ఈయన కోట్లు అంటే మనకి ఎంతసేపు వేసుకునే కోట్లు మనకు తెలుసు. ఫిజికల్ లైఫ్లో ఆ రేంజ్ పర్సన్ని అంటే అంత సింపుల్గా ఉండడం నేను షాక్ అయిపోయాను. అండ్ వాళ్ళ మేడం కూడా ఈయన చూసి వాళ్ళ మేడంలో ఎంతో ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది. అది బాంబేకి వెళ్ళినప్పుడు అందరి గురువుల్ని చూసి ఆయన అందరి దగ్గరికి వెళ్ళి వచ్చి ఫైనల్లీ పత్రి సార్తో పాటు సరెండర్ అయిపోయారు.